హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో చాలా టేస్టీగా డిఫరెంట్గా తయారు చేసుకుని బెండకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఈ ప్రాసెస్లో కనుక చేశారంటే. ముందుగా ఈ బెండకాయ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని దానిలోకి ఒక 3 స్పూన్ల ఆయిల్ని వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయలను ఆయిల్లో వేసుకొని అవి బాగా వేగేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా అవి ఫ్రై అయిన తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకొని అదే ఆయిల్లో సన్నగా కట్ చేసుకున్న కొన్ని ఆనియన్స్ని వేసుకొని వాటిని కూడా ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. అవి కూడా ఫ్రై అయిన తర్వాత వాటిని అదే ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకొని తర్వాత అదే ప్యాన్లోకి కాస్త జీలకర్ర, చిన్నగా కట్ చేసుకున్న కొన్ని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అలాగే కరివేపాకును కూడా వేసుకొని వాటన్నిటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న కొన్ని టమోటా ముక్కలను అందులో వేసుకొని వాటిని బాగా మగ్గించుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి. 2 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి మిక్స్ చేసుకొని దానిలోకి సాల్టు, పసుపు, కారం అలాగే కొన్ని మసాలాలను కూడా వేసుకొని అవన్నీ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. కర్రీ అంతా కూడా లో ఫ్లేమ్లోనే తయారు చేసుకోవాలండి. తర్వాత మూత తీసి అందులోకి ముందుగా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ అలాగే బెండకాయలను వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టుకొని మగ్గించుకొని 2 నిమిషాల తర్వాత మూత తీస్తే మనకి పర్ఫెక్ట్గా బెండకాయ కర్రీ రెడీ అవుతుంది. అంతేనండి, చాలా టేస్టీగా డిఫరెంట్గా బెండకాయ కర్రీ రెడీ. చాలా బాగుంటుందండి. తప్పకుండా ఈ ప్రాసెస్లో మీరు కూడా బెండకాయ కర్రీని తయారు చేసుకొని టేస్ట్ చేయండి.